ఓకే, ఈరోజు మనం ఓ అద్భుతమైన కథ గురించి మాట్లాడుకుందాం. ఒక మామూలు టీ కంపెనీ ఫైటర్ జెట్లు, స్పేస్ షిప్లకు కావాల్సిన కీలకమైన పార్ట్స్ తయారు చేసే ఒక టెక్ దిగ్గజంగా ఎలా మారిందో చూద్దాం. ఇది నిజంగా ఒక ఇన్స్పైరింగ్ ట్రాన్స్ఫర్మేషన్ స్టోరీ. అసలు ఆలోచించండి. టీ తోటాల నుంచి మొదలైన ఒక కంపెనీ బోయింగ్, స్పేస్ ఎక్స్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలకు ఒక ముఖ్యమైన పార్ట్నర్గా ఎలా మారిందో ఆశ్చర్యంగా ఉంది కదా. పదండి, ఈ ప్రయాణమేంటో చూద్దాం. ఈరోజు మనం చూస్తున్న ఈ టెక్ కంపెనీని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే దాని కథ ఎక్కడ మొదలైందో చూద్దాం. ఇది మనం అస్సలు ఊహించని ఒక రంగంలో మొదలైంది. ఈ టైంలైన్ చూస్తే మీకు కొన్ని తేదీలు కనిపిస్తాయి. కానీ ఇది కేవలం తేదీల లిస్ట్ కాదు. ఒక దశాబ్ద కాలంలో ఒక మామూలు టీ కంపెనీ ఒక హైటెక్ పవర్ హౌస్గా ఎలా మారిందో చెప్పే కథ ఇది. నిజంగా చాలా ధైర్యమైన, వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. వాళ్ల ముందున్న అతి పెద్ద ఛాలెంజ్ ఏంటో తెలుసా? వాళ్ల కొత్త ఐడెంటిటీని ప్రపంచానికి పరిచయం చేయడం. మేము కేవలం టీ అమ్మేవాళ్లం కాదు, మేము హై టెక్నాలజీ కంపెనీ అని ఇన్వెస్టర్లను, పెద్ద పెద్ద ఏరోస్పేస్ క్లయింట్లను నమ్మించడం, అదే వాళ్ల ముందున్న పెద్ద టాస్క్. సరే, అంతా బానే ఉంది. మరి రోసెల్ టెక్సిస్ అసలు ఏం తయారు చేస్తుంది? ప్రపంచంలోని టాప్ డిఫెన్స్ కంపెనీలకు అంత నమ్మకమైన పార్ట్నర్గా ఎలా మారింది? ఈవీఎస్ అంటే సింపుల్గా చెప్పాలంటే విమానం యొక్క నాడీ వ్యవస్థ అన్నమాట. పవర్ని, డేటాని విమానంలో ఒకచోట నుండి ఇంకో చోటకి తీసుకెళ్లే వైర్ల నెట్వర్క్ ఇది. ఇది లేకపోతే ఎంత అధునాతన విమానమైనా సరే అది ఓ పాత ఇనుప డబ్బాలాంటిదే. ఇంకా ఈపీఏలు అంటే పైలట్ విమానంతో మాట్లాడేది వీటితోనే. కాక్పిట్లో మనం చూసే ఆ స్విచ్లు, స్క్రీన్లు, ఫ్యూజ్ బాక్స్లు అవన్నీ ఇవే అన్నమాట. ఈ నెంబర్ చూడండి, 2,50,000కు పైగా. ఇది మామూలు నెంబర్ కాదు. ఇవి వాళ్లు తయారుచేసిన ప్రత్యేకమైన విడిభాగాలు. అన్నీ కూడా చాలా కఠినమైన ఫస్ట్ ఆర్టికల్ ఇన్స్పెక్షన్ను పాసయ్యాయి. దీనివల్ల లాభమేంటంటే ప్రతిసారి కొత్త విమానం కోసం ఈ ప్రాసెస్ అంతా మళ్లీ చెయ్యక్కర్లేదు. ఇది వాళ్లకు మార్కెట్లో ఆంచన్ పెద్ద అడ్వాంటేజ్ ఇస్తుంది. ఒక్కసారి వాళ్ల టెక్నికల్ స్కిల్స్ ప్రూవ్ అయ్యాక ఇక రోసెల్ టెక్సిస్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద పేర్లతో నేరుగా డీల్స్ కుదుర్చుకోవటం మొదలుపెట్టింది. ఇక్కడే అసలు గేమ్ మారింది. రోసెల్ టెక్సిస్ ఇప్పుడొక టైర్ 1 సప్లయర్. అంటే మధ్యలో బ్రోకర్లు ఎవ్వరూ లేరు. డైరెక్ట్గా బోయింగ్, లాక్హీడ్ మార్టిన్ లాంటి వాళ్లతోనే బిజినెస్ అన్నమాట. వాళ్ల స్ట్రాటజీ చూడండి. ఇండియాలోని బెంగళూరులో తయారీ, అది అత్యాధునిక ఫెసిలిటీలో. వాళ్ల అతిపెద్ద మార్కెట్ అయిన అమెరికాలో, అరిజోనాలో ఒక ఆఫీస్. దీనివల్ల ఇండియాలో తయారీ ఖర్చులు తగ్గుతాయి, అమెరికాలో ఉన్న క్లయింట్స్కి వెంటనే సపోర్ట్ ఇవ్వగలరు. స్మార్ట్ కదా? కానీ వాళ్ల కథ ఇక్కడితో ఆగలేదు. ఏరోస్పేస్లో వచ్చిన నైపుణ్యాన్ని వాడుకుంటూ ఇప్పుడు కొత్త కొత్త హై గ్రోత్ టెక్నాలజీ సెక్టార్లలోకి అడుగుపెడుతున్నారు. ఇదిగో వాళ్ల మేనేజింగ్ డైరెక్టర్ ఏమంటున్నారో చూడండి. స్పేస్ సెక్టర్ వాళ్లకి నెక్స్ట్ బిగ్ థింగ్ అంట. శాటిలైట్లు, స్పేస్ టెక్నాలజీస్ ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతున్నాయి కాబట్టి అక్కడ వాళ్లకు చాలా పెద్ద అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్తున్నారు. ఈ చార్ట్ చూస్తే వాళ్ల ప్లాన్ ఎంత క్లియర్గా ఉందో అర్థమవుతుంది. ఇప్పుడు ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ నుండి 70% ఆదాయం వస్తుంటే దాన్ని 50%కి తీసుకురావాలి. మిగిలిన 50% స్పేస్, సెమీకండక్టర్స్ లాంటి కొత్త రంగాల నుండి సంపాదించాలి. అంటే ఒకే దానిపై ఆధారపడకుండా బిజినెస్ని బ్యాలెన్స్ చేస్తున్నారన్నమాట. చూడండి ఎవరెవరితో పనిచేస్తున్నారో. స్పేస్ ఎక్స్, బ్లూ ఆరిజిన్, అమెజాన్ వీళ్ల రాకెట్ల కోసం, అలాగే ల్యామ్ రీసెర్చ్ లాంటి కంపెనీల చిప్ తయారీ మెషిన్ల కోసం, ఇంకా పవర్ జనరేటర్ల కోసం. వీటన్నిటికీ నాడీ వ్యవస్థలను వీళ్లే సప్లై చేస్తున్నారు. ఓకే, స్ట్రాటజీ అంతా బానే ఉంది. కానీ డబ్బులొస్తున్నాయా? రిజల్ట్స్ ఎలా ఉన్నాయి? ఎందుకంటే చివరికి నెంబర్లే కదా మాట్లాడేది. ఈ నంబర్లు చూడండి. కేవలం 1 సంవత్సరంలో వాళ్ల ఆదాయం 96 కోట్ల నుంచి 212 కోట్లకు పెరిగింది. అంటే రెట్టింపు కంటే ఎక్కువ. ఇన్నాళ్లు పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు ఫలితాలు రావడం మొదలైంది. కంపెనీ ఇప్పుడు లాభాల బాటపట్టింది. 2,500 కోట్లకు పైగా. ఇది వాళ్ల చేతిలో ఉన్న ఆర్డర్స్ విల్వ. బోయింగ్ లాంటి పెద్ద కంపెనీలతో లాంగ్ టర్మ్ అగ్రీమెంట్స్ ఇవి. అంటే రాబోయే 3-5 సంవత్సరాల వరకు వాళ్లకు పనికి ఢోకాలేదన్నమాట. సరే, ఇప్పటివరకు అంతా బావుంది. మరి భవిష్యత్ ఏంటి? వాళ్ళ విజన్ ఏంటి?
ఇండస్ట్రీలో వాళ్ళ పాత్ర ఎలా మారబోతోంది చూద్దాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇంతకుముందు వాళ్ళు బిల్డ్ టు ప్రింట్ మోడల్లో ఉండేవారు. అంటే క్లయింట్ ఒక డిజైన్ ఇస్తే దాన్ని ఉన్నదున్నట్టుగా తయారు చేయడం, ఒక మంచి చెఫ్కి రెసిపీ ఇస్తే వంట చేసినట్టు. కానీ ఇప్పుడు వాళ్ళు బిల్డ్ టు స్పెసిఫికేషన్కి మారుతున్నారు. అంటే క్లయింట్కి ఏం కావాలో చెప్తే చాలు, వీళ్లే సొంతంగా డిజైన్ చేసి తయారుచేసి ఇస్తారు. ఒక ఆర్కిటెక్ట్ లాగా అన్నమాట. దీనివల్ల ఎక్కువ లాభాలు, సొంత టెక్నాలజీ మీద హక్కులు వస్తాయి. ఇది వాళ్ల ఫ్యూచర్ రోడ్ మ్యాప్. MRO అంటే మెయింటెనెన్స్, రిపేర్ రంగంలోకి వెళ్లడం. దీనివల్ల 30 ఏళ్ల వరకు ఆదాయం వస్తుంది. విమానం తయారీలో వాళ్ల వాటాను రెట్టింపు చేయడం, కొత్త టెక్నాలజీల కోసం వేరే కంపెనీలను కొనడం, ఇంకా స్పేస్, సెమీకండక్టర్ డిమాండ్ కోసం రోబోటిక్స్, ఏఐలో భారీగా పెట్టుబడి పెట్టడం. చాలా క్లియర్ ప్లాన్తో ముందుకు వెళ్తున్నారు. రోసెల్ టెక్సస్ కథ చూశాం కదా. ఇది కేవలం ఒక కంపెనీ కథ మాత్రమే కాదు. సరైన వ్యూహంతో, పట్టుదలతో ఉంటే ఎంత సాధించవచ్చో చెప్పే ఒక ఉదాహరణ. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సప్లై చైన్స్ అన్నీ మారుతున్న ఈ టైంలో ఇలాంటి స్పెషలైజ్డ్ ఇంజనీరింగ్ కంపెనీలు భవిష్యత్తు హైటెక్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ను ఎలా మార్చబోతున్నాయి, ఇది ఆలోచించాల్సిన విషయం.